సంక్రాంతి పండుగ ముగిసిపోయింది. కానీ ఆ సందర్భంగా వచ్చినటువంటి సినిమాల పరిస్థితి ఏంటనేది ఒక ప్రశ్నలాగా మారింది. అంటే 5 సినిమాలు విడుదలైన సంక్రాంతి సందర్భంగా ఆ 5 సినిమాల పట్ల భారీ అంచనాలున్నాయి, భారీ ఎక్స్పెక్టేషన్స్తో ఉన్నాయి. ఆ సినిమాలకు సంబంధించినటువంటి రిజల్ట్ కావచ్చు, లేకపోతే ఆ సినిమా సంబంధించినటువంటి కంటెంట్ కావచ్చు. ఈ 5 సినిమాలు ఎలా ఉన్నాయనే దాని మీద ఒక డిస్కషన్ నడుస్తుంది. సో మొత్తంగా ఈ సంక్రాంతికి సంబంధించి విడుదలైనటువంటి సినిమాలు 5 సినిమాలకు సంబంధించినటువంటి 5వ స్థానంలో ఉన్నటువంటి సినిమా ఏంటనేది ఇప్పుడు చూద్దాం. ఈ వీడియోలో విశేషాలు, పూర్తి వీడియో మరియు పూర్తి వివరాలు తెలుసుకోవాలంటే మా ఛానల్ను లైక్, షేర్ మరియు సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే ఉన్న బెల్ ఐకాన్ క్లిక్ చేయండి. మా ఈ వీడియో చూసిన ప్రతి ఒక్కరికి పేరు పేరున ధన్యవాదాలు. ప్రభాస్ హీరోగా నటించినటువంటి రాజా సాబ్ సినిమా 5వ స్థానంలో నిలబెట్టుకుంది. అంటే మారుతి డైరెక్షన్లో వచ్చినటువంటి సినిమా, నిధి అగర్వాల్, మాలవికా రెడ్డి వీళ్ళందరి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా ఇది. భారీ స్థాయిలో ఆకట్టుకునేటువంటి అవకాశాలు ఉన్నప్పటికీ కూడా ఆ స్థాయిలో మెప్పించలేకపోయినటువంటి కథనంతోటి సినిమా కాస్త డిసప్పాయింట్ చేసినటువంటి సందర్భంగా కనిపిస్తోంది. అంటే ప్రభాస్ లాంటి ఒక బిగ్గెస్ట్ పాన్ ఇండియా స్టార్ హీరోని తీసుకొచ్చినటువంటి సినిమా ఇది. అలాగే హారర్ బ్యాక్డ్రాప్లో వచ్చినటువంటి సినిమా ఇది. హారర్ బ్యాక్డ్రాప్లో ప్రభాస్ హీరో అని అన్నప్పుడే చాలామంది ప్రశ్నించారు, చాలామంది ప్రశ్నలు వచ్చినాయి. ఆ ప్రశ్నలకు తగ్గట్టుగానే రిజల్ట్ కూడా వచ్చినట్లు కనిపిస్తోంది మనకు. సో అందుకని కాకపోతే వసూలు పరంగా చూస్తే మాత్రం భారీ స్థాయిలో ఒక కలెక్షన్స్ వస్తున్నట్టుగా సినిమా కనిపిస్తోంది మనకు. సో అయినప్పటికీ కూడా కంటెంట్ పరంగా చూస్తే మాత్రం ఇది 5వ స్థానంలో మాత్రమే నిలబెట్టుకుంది, 5వ స్థానంలో మాత్రమే సరిపెట్టుకుంది సినిమాలాగా కనిపిస్తోంది రాజా సాబ్. సో 4వ స్థానంలో ఉన్నటువంటి సినిమా మాస్ మహారాజా రవితేజ నటించినటువంటి భర్త మహాశయులకు విజ్ఞప్తి. భర్త మహాశయులకు విజ్ఞప్తి అనే టైటిలే చాలా ఆకట్టుకునేలాగా, ఇంట్రెస్టింగ్గాను మెప్పించేలాగా ఉంటుంది మనకు. కిషోర్ తిరుమల డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది. అలాగే అషికా రంగనాథ్, డెంపుల్ హయాతి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా ఇది. రవితేజ ఇమేజ్కు భిన్నంగా ఈ సినిమా కనిపించింది మనకి. అంటే రవితేజ మాస్ మహారాజు లేదా మాస్ ఎంటర్టైనర్ ఆడియన్స్ మాత్రమే టార్గెట్ చేశాడు, మాస్ని మాత్రమే మెప్పించాడు అనుకున్నట్టు స్థాయి నుంచి దాటి కంప్లీట్గా ఫ్యామిలీ ఎంటర్టైనర్గా లేదా ప్రేక్షకుల్ని ఆకట్టుకునేలాగా, వినోదాత్మకమైనటువంటి సన్నివేశాలతో ఆకట్టుకునేలాగా సినిమా రూపొందింది. ఆ మేరకు చూస్తే గనక ఈ సినిమాకు సంబంధించి 4వ స్థానంలో నిలబెట్టుకుంది. 4వ స్థానంలో ఆకట్టుకుంది కూడా భర్తమాసెల విజ్ఞప్తి అనేది చెప్తోంది. ఇక 3rd ప్లేస్లో వచ్చినటువంటి సినిమా ఇది నారి నారి నడుమ మురారి. శర్వానంద హీరోగా నటించినటువంటి సినిమా ఇది. అలాగే సాక్షి వైద్య, సంయుక్త మేనన్ హీరోయిన్లుగా నటించినటువంటి సినిమా ఇది. రామ్ అబ్రాజ్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది. కాంబినేషన్ పరంగా ఎలా చూసినప్పటికీ కూడా, డిఫరెంట్గా ఉన్నప్పటికీ కూడా కంటెంట్ పరంగా మాత్రం చాలా చాలా హిలేరియస్గా ఉంది, చాలా ఎంటర్టైనింగ్గా ఉంటుంది, చాలా ఆకట్టుకునేటువంటి సినిమాగా అనిపిస్తోంది. చాలా మ్యాక్సిమం సంక్రాంతి బరిలో ఎలాంటి సినిమా కనిపించాలి లేదా సంక్రాంతి సందర్భంగా వచ్చినటువంటి ప్రేక్షకులకి మెప్పించేలాగా ఎలా ఉండాలి అనే టార్గెట్ లాగా ఈ సినిమా స్పష్టంగా కనిపిస్తోంది మనకు. ఆకట్టుకునేటువంటి సన్నివేశాలు కావచ్చు, వినోదాత్మకమైనటువంటి సన్నివేశాలు కావచ్చు, ఎంటర్టైనింగ్ కావచ్చు, లేకపోతే సీనియర్ నరేష్ క్యారెక్టర్ కావచ్చు, లేకపోతే పాత్రల పరంగా వచ్చినటువంటి కామెడీ కావచ్చు, లేకపోతే ప్రతి సీను, లేకపోతే ప్రతి క్యారెక్టర్ ఆర్టిస్టు ప్రతి ప్రధాన పాత్రలో కనిపించినట్టుగా ఆకట్టుకునే ఉంటుంది. ప్రధానంగా శర్వానంద్ మెప్పించినటువంటి పాత్ర ఇది. శర్వానంద్కి చాలా ఆకట్టుకునేలాగా కనిపించేటువంటి సినిమాలా కనిపిస్తోంది. అలాగే సాక్షి వైద్య కావచ్చు, సంయుక్త మేనన్ పర్ఫార్మెన్స్ కూడా చాలా బాగుంటుంది. రామ్ అబ్రాజ్ డైరెక్ట్ చేసినటువంటి సినిమా ఇది. నిజంగా 3rd ప్లేస్లో నిలబెట్టుకుంది. ఖచ్చితంగా ఈ సంక్రాంతి బరిలో సంక్రాంతి విన్నర్గా నిలబెట్టినటువంటి సినిమాగా కనిపిస్తోంది. సో నారి నారి నడుమ మురారి సినిమాకి 3వ స్థానంలో నిలబెట్టుకున్నటువంటి సినిమాగా కనిపిస్తోంది. 2nd ప్లేస్లో నిలబెట్టినటువంటి సినిమా ఇది అనగనగా ఒక రాజు. నవీన్ పోలిశెట్టి, మీనాక్షి చౌదరి కాంబినేషన్లో వచ్చినటువంటి సినిమా ఇది. చాలా హిలేరియస్గా, ఎంటర్టైనింగ్గా కనిపిస్తోంది మనకు. ఆకట్టుకునేటువంటి సినిమా ఇది. పెద్దగా అంచనాలు లేకుండా, భారీ స్థాయిలో ఎక్స్పెక్టేషన్స్ లేకపోయినటువంటి కూడా సినిమా చూస్తున్నంతసేపు బాగా నవ్వించేలాగా, బాగా నవ్వుకునేటువంటి సినిమాలాగా, చూస్తున్న ఆడియన్స్ అందరికీ కూడా చాలా ఫుల్ మీల్స్ లాగా కనిపించేలాగా ఉంటుంది సినిమా సంబంధించి. ప్రధానంగా అంటే ఫస్ట్ హాఫ్ ఒకలాగా, సెకండ్ హాఫ్ ఒకలాగా కనిపిస్తుంది. అలాగే 2 రకాలటువంటి కాన్సెప్ట్ లాగా కనిపించడం, ఆ 2 రకాల కాన్సెప్ట్లో కూడా ప్రేక్షకుల్ని నవ్వించడమే టార్గెట్ లాగా పెట్టుకునేటువంటి సినిమాగా కనిపిస్తుంది అనగనగా ఒక రాజు. ఆ మేరకు ఒక రకంగా చూస్తే గనక నవీన్ పోలిశెట్టి హీరో అన్నప్పుడు ఆయనకు సంబంధించినటువంటి వన్ మ్యాన్ షో లాగా సినిమా కనిపిస్తోంది. ప్రధానంగా అనగనగా ఒక రాజు సంక్రాంతి బరిలో నిలబడ్డటువంటి సినిమాల్లో చూస్తే గనక 2nd ప్లేస్లో నిలబడిందనేది స్పష్టంగా తెలుస్తోంది మనకు. సో వన్ అండ్ ఓన్లీ మెగాస్టార్ నటించినటువంటి సినిమా ఇది. మానశంకర్ వరప్రసాద్, అలాగే హిట్ మెషిన్గా కనిపించినటువంటి అనిల్ రావుపూడిగా డైరెక్షన్ చేసినటువంటి సినిమా ఇది. సో ముందు నుంచే భారీ అంచనాలున్నాయి, ముందు నుంచి ఎక్స్పెక్టేషన్స్ తగ్గట్టుగా ఉంది, లేకపోతే కంటెంట్ పరంగా ఆకట్టుకుంటుంది. ఇవన్నీ ఎన్ని రకాలుగా ఊహించుకున్నారో సినిమాలో ఆడియన్స్ అనేది, ఎట్లా అనుకున్నారో ఆ మాత్రం ఏమాత్రం తగ్గకుండా అందుకు ఆకట్టుకునేటువంటి సన్నివేశాలు కావచ్చు, ఆకట్టుకునేటువంటి ఎంటర్టైన్మెంట్ కావచ్చు, వినోదాత్మక సన్నివేశాలు కావచ్చు,
చాలా 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 మెప్పించేలాగా ఈ సినిమా కనిపిస్తోంది మనకు. ఆ కారణంగా నంబర్ 1 ప్లేస్లో మెగాస్టార్ చిరంజీవి హీరోగా నటించినటువంటి మానశంకర్ వరప్రసాద్ గారి సినిమా నంబర్ 1 ప్లేస్లో సంక్రాంతి విన్నర్గా నిలబడిందనేది స్పష్టంగా కనిపిస్తోంది మనకి. సో ఓవరాల్గా చూస్తే గనక ఈ సంక్రాంతికి రిలీజ్ అయినటువంటి 5 సినిమాలు కూడా 5 కూడా ఒక డిఫరెంట్ జానర్లో వచ్చినట్టు అనిపించినట్టు కాకుండా 5 సినిమాల్లో దాదాపు రాజాసాబ్ మాత్రమే కొంచెం పక్కన పెడితే గనక 4 సినిమాలు కూడా వినోదాత్మకమైనటువంటి సన్నివేశాలు, వినోదాత్మకమైనటువంటి సినిమాల కథలుగానే ఎంచుకోవడం అనేది చాలా బిగ్గెస్ట్ ప్లస్ పాయింట్లా కనిపిస్తోంది. సంక్రాంతికి ఎలాంటి సినిమాలు కావాలి లేదా సంక్రాంతికి సంబంధించినటువంటి ప్రేక్షకులందరూ ఎలాంటి నవ్వుకునేలాగా ఉండేలాగా సినిమాలు ఎలా ఉండాలి అనే దానికి రీజన్ కూడా ఈ సినిమాలకు మనకి స్పష్టంగా కనిపిస్తోంది. అంటే మొత్తంగా 5 సినిమాలకు సంబంధించి చూస్తే గనక 5th ప్లేస్లో రాజాసాబ్ కావచ్చు, 4th ప్లేస్లో భర్తమాసెల విజ్ఞప్తి కావచ్చు, 3rd ప్లేస్లో నారి నారి నడుమ మురారి కావచ్చు, లేకపోతే 2nd ప్లేస్లో అనగనగా ఒక రాజు కావచ్చు, నంబర్ 1 మెగాస్టార్ ప్లేస్లో నంబర్ 1 ప్లేస్లోనే మెగాస్టార్ చిరంజీవి సినిమా మానశంకర్ వరప్రసాద్ గారు నిలబడ్డం అనేది ఒక యాదృచ్ఛికంగా జరిగినా లేదా ఒక అకథాలయంగా జరిగినా లేకపోతే సినిమాటిక్గా జరిగినటువంటి సన్నివేశాలుగా కనిపిస్తున్నట్టుగా ఉంది మనకు. సో ఓవరాల్గా చూస్తే గనక ఇది టాప్ 5లో ఉన్నటువంటి సినిమాలు. ఇది సంక్రాంతికి బరిలో మెగాస్టార్ విన్నర్, సంక్రాంతి విన్నర్గా డిక్లేర్ అయినటువంటి సినిమాగా కనిపిస్తోంది.